ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మామూలు సాధారణ వ్యక్తులు సాధారణ ఎమ్మెల్యే కిందలా ట్రీట్ చేస్తున్నారు గవర్నమెంట్. కానీ జనం చూస్తుంటే సీఎం లెవెల్ కన్నా ఎక్కువ వస్తుంది. బట్ అదేంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ వస్తుంటే అంత జనం రావట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత జనం వస్తున్నారు ఒక పిలిపిస్తే చాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పాదయాత్ర బాగానే చేస్తారు. ఈసారికి లాస్ట్ టైంకి తేడా ఏంటంటే జనం ఇప్పుడు ఆటోమేటిక్గా జగన్ గారి పాలన ఎలా ఉందో ఏంటో జనాలు చూశారు. అంతకుముందు చూడకపోయినా వచ్చారు, చూసిన ఇంకా ఎక్కువ మంది జనం వస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ చూసుకోవాలి. కింద నాయకులు కూడా అవేర్నెస్ తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఇంకా ప్రైవేటీ పెరుగుద్ది. దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇంకా చాలా సమస్యలు ఎక్కువైపోయినాయి. గత ప్రభుత్వానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే వాలంటీర్ సిస్టమ్ ద్వారా చాలా బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు వాలంటీర్లు తీస్తారు, ఏమీ గవర్నమెంట్ అంత సాటిస్ఫాక్షన్ లేరు జనాలు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఆటోమేటిక్గా జనం వచ్చేస్తారు. వద్దు అన్న ఆపలేం జగన్ని నాయకుల్ని. ఖచ్చితంగా కొంచెం కూటమి ప్రభుత్వం కూడా సెక్యూరిటీ ఇవ్వాలి ఆయనకి. ఖచ్చితంగా కేంద్రం కూడా ఆలోచించాలి. అంత ప్రజాదరణ ఉన్న నాయకుడికి ఖచ్చితంగా Z+ కేటగిరీ ఉంది అనే పేరుకే తప్ప ఏముంది చెప్పండి. ఇప్పుడు మీరు 3 ప్రోగ్రాంలు చూసాం, 3 జనం ఎలా వచ్చారు? Z+ కేటగిరీ ఉన్న వ్యక్తులకు జనం అలా వస్తారా? వస్తారు, కానీ Z+ కేటగిరీని సరిగ్గా చేయట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉండే సెక్యూరిటీ, ఇప్పుడు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి? బ్లాక్ క్యాట్స్ వచ్చేవారు, అంత సెక్యూరిటీ ఎలా ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మామూలు సాధారణ వ్యక్తులు సాధారణ ఎమ్మెల్యే కిందలా ట్రీట్ చేస్తున్నారు గవర్నమెంట్. కానీ జనం చూస్తుంటే సీఎం లెవెల్ కన్నా ఎక్కువ వస్తుంది. బట్ అదేంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ వస్తుంటే అంత జనం రావట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత జనం వస్తున్నారు ఒక పిలిపిస్తే చాలు. మైనస్ ప్లస్ అని కాదండి, జనాల్లో గవర్నమెంట్ పాలన ఎలా ఉందో దాన్ని బట్టే ఉంటుంది. అదేనా ఎల్లో 1 year అయిపోతుంది. ఇప్పుడు సరిగ్గా మీరు అన్ని పథకాలు వచ్చి అన్ని గవర్నమెంట్లో జరిగినప్పుడు బాగుండేది. ఇప్పుడు ఏం వస్తున్నాయి చెప్పండి మీరు? తల్లికి వందరం మొన్న వేసారు 1 year తర్వాత. ఇంకేం పథకాలు వేసారు చెప్పండి? ఉచిత బస్సు అన్నారు, ఇచ్చారా? జనాలు కూడా అవన్నీ వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దానికి మించి ఉంటుంది. 2014లో చేశారు కదా, 2014 నుంచి 2010 దానికి మించి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. పోలీసులు తప్పని మనం అనలేం. వాళ్ళు ఏదైతే Z+ కేటగిరీకి ఒక ఇంటెలిజెన్స్ వింగ్ అన్నది ఉంటుంది. వాళ్ళు మరి ఇంతమంది జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదో ఏంటో అన్నది తెలియదు కదా. ఇక నుంచైనా జగన్ గారు ఖచ్చితంగా Z+ సెక్యూరిటీ ఇవ్వాలి, షెడ్యూల్ కూడా ఇవ్వాలి. ఇవ్వాలి. వీళ్ళు కూటమి ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తలేదు కదా, ఆయన ఓన్ సెక్యూరిటీ పెట్టుకుంటాడు. ఆయన తగ్గడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా దానికి 4 times ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమీ అంత అలా ఏం లేదు కదా, అందరూ సాటిస్ఫాక్షన్లో లేరు. మెయిన్ ఏంటంటే పాలన మీద దృష్టి పెట్టకుండా కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేద్దాం, వాళ్ళని ఇబ్బంది పెడదాం, ఇది కాదు. మెయిన్ పాలన మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే మెయిన్ ఆరోగ్యశ్రీ సరిగ్గా అమలు అవుతులేదు, ఇవన్నీ చూడాలి కదా. మన డాక్టర్స్ని మొన్న ఎంత దారుణంగా, అది ఎంత బాధాకరం. ప్రజలకు సేవ చేసే డాక్టర్లు వాళ్ళు స్టే ఫండ్ రావాలని వాళ్ళు ఎంత కష్టపడి డాక్టర్ చదివారు, వాళ్ళని ఇబ్బంది పడతాం కరెక్ట్ కాదు కదా. ఒకసారి ఇది చూడాలి ఖచ్చితంగా. కూటమి గవర్నమెంట్ ఈ డాక్టర్స్ని మొన్న ఇబ్బంది పెడతాం, చాలా బాధేసింది నాకు. డాక్టర్స్ని వాళ్ళు 6 years చదివి వాళ్ళు ఏమడుతున్నారు, మాకు స్టే ఫండ్ ఇవ్వండి, మేము ఆల్రెడీ 1 year సర్వీస్ చేసాం, ఇంకో 1 year చేయమంటున్నారు, మాకు కొంచెం స్టే ఫండ్ ఇవ్వండి అంటున్నారు వాళ్ళు. ఆ స్టే ఫండ్ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టేసి కరెక్ట్ కాదు కదా.